తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక. అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది. 17వ తారీఖు తర్వాత, అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తులారాశి వారు ఈ యొక్క మే నెలలో మీకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు రమేషు, రజిత, రంజితు, ప్రమోదు, ప్రదీపు, ప్రసన్న ఇలా పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో గత 2025లో మీకు జరిగినటువంటి పరాభావాలు మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడా అట్లనే ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గొడవలు, ఎన్నో చిత్ర హింసలు, వివాహం చేసుకున్నటువంటి వారు, వివాహము అయినటువంటి ఒక స్త్రీ నాకు ఈ వివాహం వద్దు అని ఇంటికి రావడాలు కావచ్చును, లేదా ఎవరికైనా అమౌంట్ ఇస్తే తిరిగి రాకపోవడం కానివ్వండి, ఆన్లైన్లో డబ్బులు పెట్టి లాస్ అవ్వడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఈ యొక్క మనకు తులారాశి వారు. చాలా వాదించేటువంటి వారు. ఖచ్చితంగా వీరు తప్పు అనేటువంటిది చెయ్యరు. వీరు వెళ్ళే మార్గం 100కు 200% కరెక్ట్గా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో తెలిసి తెలియక వీరు వేసినటువంటి అడుగుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు 2024 ఆగస్టు నుంచి 2026 మనకు సుమారుగా జూన్ దాకా ఉంటుంది దీని పీరియడ్. ఈ జూన్ 1వ తారీఖులో అంటే మే ఎండింగ్ అంటే జూన్ 1వ తారీఖులో
గురువు మార్పు తర్వాత మీకు అత్యంత శుభాలే కలుగుతుంది. మరి అలాంటి ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా 3 విషయాలు చెప్పదలుచుకున్న, 4 విషయాలు. ఉద్యోగానికి సంబంధించి, ధనానికి సంబంధించి, ప్రేమకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఈ 4 విషయాలలో మీకు ఏ రకంగా ఇవి ప్లస్ కాబోతున్నవి లేదా మైనస్ కాబోతున్నవో మనం తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎవరైతే తులారాశి వారు ఉన్నారో, తులారాశికి సుమారుగా మనకు ఈ యొక్క ఏప్రిల్ 10 నుండి 28వ తారీఖు వరకు కాలసర్ప యోగంలో కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా ధనస్సు రాశి ఉండబోతున్నది. ఆల్మోస్ట్ ఇక మకర రాశి కూడా సుమారుగా ఒక 28 రోజులు ఎట్లా అంటే ఇట్లా గట్టిగా బట్టలు పిండితే ఒక్క చుక్క కూడా నీరు రావు. ఆ విధంగా ఇబ్బందులు, సమస్యలు, డబ్బుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిణామాలు ఉన్నవి. సో ఎవరైతే నేను చెప్పినటువంటి ముందుగా చెప్తున్నా అందులో మీ రాశి కూడా ఉన్నది. మరి తులారాశి వారు తప్పకుండా ప్రతి శుక్రవారము లేదా ప్రతిరోజు ఈ 10వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి సర్పాలకు అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకోండి. సుమారుగా 21 రోజులు పెట్టుకోండి. 21 డేస్ లేదా 18 రోజులు వెళ్ళండి 10వ తారీఖు నుండి. ఇక్కడ భద్రకాళి ఏకాదశి ఉన్నది 13వ తారీఖు. ఈరోజు తప్పకుండా ఉపవాసం చేయండి. మరి అధిక జ్యేష్ఠ మాసం కూడా ఉంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వేసవి కాలము నీటిని కానీ, మజ్జిగను కానివ్వండి, పండ్లను కానివ్వండి దానంగా ఇచ్చుకోండి. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సప్తమాధిపతిలో సూర్యుడు, బుధుడు ఉండడం జరుగుతున్నది. మరి దీనివల్ల ఈ యొక్క తులారాశి వారికి కలత్ర సమస్యలు, కొంత అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్యము, అదేవిధంగా గర్భ సంబంధిత అనారోగ్యాలు, స్త్రీమూర్తులకు, పురుషులకైతే స్టమక్ రిలేటెడు కొంత విరోధాలు, విచారము, శత్రు వృద్ధి, ప్రయాణాలలో కొంత ప్రమాదాలు, మనశ్చింత, ఇవి మనకు కొంత ఈ మే నెలలో ఉండబోతున్నవి. అదేవిధంగా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో, మరి తులారాశి వారికి 6వ భావంలో ఈ యొక్క శనేశ్వరుడు, కుజుడు కూడా ఉన్నాడు. మరి 6వ భావంలో ఏమిటంటే పూర్వకార్య నిర్వహణ కావచ్చును, అదేవిధంగా సత్కలాపేక్షాలు, ఇంకా కొంత శత్రు సమస్యలు, శత్రువులపై విజయము అనుకోవచ్చును. అదేవిధంగా కొంత సభా గౌరవము, ఏమైనా అవార్డ్స్, రివార్డ్స్ రావడాలు ఇలాంటివి ఏర్పడేటువంటి పరిణామాలు గోచరిస్తుంది. సో ఇంకనూ చూసుకున్నట్టయితే మరి మీ లగ్నాధిపతి శుక్రుడు మీకు 8వ భావంలో ఉండడం ద్వారా ఇక్కడ స్థిరాస్తుల వృద్ధి, కొంత ధన ప్రాప్తి, కీర్తి లాభము, బంధుమిత్ర సాంగత్యము ఏర్పడబోతున్నది. ఇట్లా ఓవరాల్గా మరి ఇక్కడ ముందుగా మనం 3 విషయాలని చెప్పుకున్నటువంటి సందర్భాలలో మరి ఇక్కడ ఉద్యోగంలో మీకు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభం అవ్వడాలు, కొత్త ప్రాజెక్ట్స్కై ఏమైనా మీరు ఎదురు చూడడాలు, చక్కటి వ్యాపారులకు భారీ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త దిశలో వ్యాపారం ముందుకు వెళ్ళే సందర్భాలు ఉన్నవి. మీ భార్యాభర్తలలో కావచ్చును, ప్రేమ విషయాలలో కొంత సంబంధము స్ట్రాంగ్గా అయ్యే పరిస్థితి ఉన్నది. వెన్ను నొప్పికి సంబంధించినటువంటి కొంత ఇష్యూస్ వచ్చేటువంటి పరిణామాలు ఉన్నవి. ఓవరాల్గా తులారాశి వారు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశ నాతులను తెలుసుకొని మీకు జాతకంలో ఏది యోగము, ఏది బాధాకరము, ఏ గ్రహము బలంగా ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకొని మరి బలంగా ఉండేటువంటి గ్రహాన్ని మనము యాక్టివేషన్లో పెట్టుకోవడం ద్వారా ఎప్పటికీ మనకు శుభాలే ఏర్పడతాయి. కనుక మరి ఇట్టి విషయాలకై తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలను తెలుసుకోండి. వన్స్ నన్ను కలవక ముందు
నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఆల్ ద బెస్ట్.